हरि ओम गुरुभ्यो नमः। हरि ओम ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरि ओम विवेक चूड़ामणि 490వ ఉపదేశం। असंगोहमनंगोहमलिंगोहम अभंगुरः प्रशांतोहमनंतोहम अमलोहम चिరంతనః। బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటివి 6 లక్షణాలు ఈ ఉపదేశంలో మనకి శంకర భగవత్పాదులు ఉపదేశిస్తున్నారు. ఇప్పటి వరకు మనం సాక్షిగా ఎలా ఉండాలి, ఆత్మానుభవంలో ఎలా ఉండాలి, బ్రహ్మాకార వృత్తి ఎలా సాధించాలి, ఆ బ్రాహ్మీభూత స్థితిలో ఉన్నటువంటి వాడు ఎలా అఖండమైనటువంటి సచ్చిదానందమైనటువంటి సాగరంలో ఉంటాడు, వాడికి ఏ రకమైనటువంటి పరిచ్ఛేదము ఖండత్వము లేనిది అనంతమైనటువంటి స్థితిలో ఉంటాడు అని గత ఉపదేశాలలో చెప్పి, ఇప్పుడు 6 లక్షణాలు సూటిగా బ్రాహ్మీభూత స్థితి ఉన్నవాడి జీవితంలో ఏ పగలు గాని రాత్రి గాని మెలకువ గాని కల గాని నిద్ర గాని బాల్య యౌవన కౌమార వృద్ధాప్యములను గాని ఏ ఆచరణలో గాని ఏ విచారణలో గాని ఏమీ చేయకపోయినా గాని ఈ 6 లక్షణాలు వాడి జీవితంలో స్పష్టంగా కనపడతాయి. ఎవరిలో అయితే ఈ 6 లక్షణాలు స్పష్టంగా ఉంటాయో వాడికి బ్రహ్మాకార వృత్తి కుదిరింది, బ్రహ్మనిష్ట కుదిరింది, బ్రాహ్మీభూత స్థితిలో ఉన్నాడు అని అర్థం అని సూటిగా ఈ ఉపదేశాన్ని చెప్తున్నారు. అసంగోహం అనంగోహం అలింగోహం అభంగురః ప్రశాంతోహం అనంతోహం అమలోహం చిరంతనః. జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శిష్యుడు నిజానుభవ సిద్ధ స్వరూపమును విశదపరుచుతున్నాడు. శిష్యుడికి కూడా ఇవే లక్షణాలు అనుభూతమైనవి. ఈ లక్షణాలను మొదట గురువులో దర్శించాడు. నిరంతరాయంగా శ్రవణ మనన నిధిధ్యాసములను చేసి శిష్యుడు కూడా గురుస్థితిని పొందేశాడు. పొందితే శిష్యుడికి కలిగినటువంటి బ్రహ్మనిష్ట ఈ లక్షణాలతో ఉన్నది అని చెప్తున్నాడు. మొదటిది అహం అసంగః. అహం అంటే నేను. ఏ నేను? చైతన్యమనే నేను. ఈ చైతన్యమనే నేను అసంగః అంటే ఏ సంగత్వము లేదు. సంగత్వం ఉండాలి అంటే రెండవది ఉండాలా అక్కర్లేదా? 2 ఉండాలి అంతే. సంగత్వం అనాలంటే 2 ఉండాలి. చప్పట్లు కొట్టేయండి అన్నాం. చప్పట్లు కొట్టేయండి అంటే 2 చేతులు ఉన్నాయని అర్థం.
రెండు చేతులు కలిపే కొట్టాడని చెప్పక్కర్లా. ఇక శబ్దం అయిందండి అంటే అర్థం ఏంటి? అక్కడ రెండవది ఉందనే. నిశ్శబ్దం అంటే లేడు, రెండవది లేదు. ఒక చేత్తో ఎలా శబ్దం అయ్యేట్టు కొట్టలేవు, అంతేనా కదా? ఒక చేత్తో కొట్టడం అప్పుడే శబ్దం వచ్చింది, అంతేనా కదా? ఒక చేత్తో నిశ్శబ్దమే, ఎంత నువ్వు ప్రయత్నం చేసినా ఒక చేత్తో నిశ్శబ్దమే. ఏకం అద్వితీయం, రెండవది లేదు. అటువంటి అద్వితీయమైనటువంటి పరబ్రహ్మమే నేను, దేనితో సంగము నాకు లేదు. రెండవది ఉంటేనే కదా కలిసేది, కలిస్తేనే కదా తప్పట్లయ్యేది, కలిస్తేనే కదా శబ్దం అయ్యేది. కాబట్టి ఈ చిన్న విషయం కాదు ఇది. ప్రణవ శబ్దానికి అవతలున్నది పరబ్రహ్మము. మొట్టమొదటి శబ్దం ఏమిటి? ప్రణవం. ఓంకారం ఏర్పడక ముందు ఉన్నటువంటి నిశ్శబ్ద స్థితిలో ఉన్నదేదో అది పరబ్రహ్మము. అక్కడ రెండవది లేదు. ఓంకారం ఎప్పుడైతే ప్రభవించేసిందో, శబ్దం ఎప్పుడైతే వచ్చేసిందో సృష్టి ప్రారంభమైంది. మొదట సృష్టి దేంతో ప్రారంభమైంది? శబ్దంతోనే ప్రారంభమైంది. ఆ శబ్ద తన్మాత్రతోనే ఆకాశం వచ్చింది. ఆ శబ్ద తన్మాత్ర ఆకాశం అయ్యింది, గట్టిగా మాట్లాడితే. అర్థమైందండి? పంచీకరణలో భాగంగా బ్రహ్మాండంలో పంచ తన్మాత్రలలో మొట్టమొదట ఏర్పడినటువంటి తన్మాత్ర శబ్ద తన్మాత్ర. ఆ శబ్ద తన్మాత్రలో నుంచి ఆకాశం ఉద్భవించేసింది. ఆ ఆకాశంలోంచి అన్నీ వచ్చేసింది. కాబట్టి ప్రణవం ఏకాక్షరమైనటువంటి ప్రణవమే ఆది, సృష్టి ఆది ఎందున్నటువంటి ఆదిశక్తి స్వరూపం. ఈ ఆదిశక్తి మనలో కూడా ఉంది, హృదయ స్పందనగా ఉంది, హృదయ స్థానంలో ఉంది. ఎక్కడుంది? హృదయ స్పందనగా ఉంది, హృదయ స్థానంలో ఉంది. ఈ ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి అనటం వెనక ఉద్దేశం కూడా ఇదే. ఈ చిచ్చక్తే, ఈ చైతన్య స్వరూపిణే, ఈ హృదయ స్థానంలో ఉన్న చైతన్యమే ఆదిశక్తి. అయితే ఈ శబ్దం అనేటటువంటి ప్రణవవాచ్యమైనటువంటి బ్రహ్మమునకు ముందే ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మము. అక్కడ రెండవది లేనే లేదు, అంతటా అదే ఉన్నది. సర్వ విలక్షణుడను అసంగుడను. రెండవ లక్షణం ఏంటండి? అసంగ. మొదటిది ఏంటండి? మొదటిదేంటి? నేను పరబ్రహ్మము, అహం అసంగ. ఆ అహం అసంగ అన్నప్పుడు సర్వ విలక్షణుడు. సర్వము అంటే బ్రహ్మాండానికి సాక్షి, పిండాండానికి సాక్షి. ఎక్కడైనా సర్వము అన్నాడంటే గుర్తుపెట్టుకోవాలి, పిండ బ్రహ్మాండాలు రెండూ కలిపితే సర్వం. ఇది వేదాంతంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఏమండి సర్వత్రా మీరు తిరిగి చూసి వచ్చారా అన్నారు అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? అన్ని దేశాలు తిరిగి వచ్చేవాని. భౌతికంగా చెప్పడం లేదు, సర్వము అనేటటువంటి సూచన వాడారు అంటే ఎక్కడైనా సరే పిండ బ్రహ్మాండాలు రెండు కలిపితే సర్వము. సర్వ విలక్షణుడైన వాడెవడు? వాడు అసంగుడు. అసంగుడు అని ఎవరిని అంటారండి? నేను పిండాండము కాదు, నేను బ్రహ్మాండము కాదు, రెండింటికి సాక్షిని. సరే, నిర్మల బోధ స్వరూపమగు నిర్గుణ నిర్వికార నిరుపమాన పరతత్వ స్వరూపుడనవుట చేత హస్తపాదాద్యుక్త శరీరము లేనివాడు. అటులనే అంతఃకరణాద్యుక్త సూక్ష్మ శరీర శూన్యుడను మాయామయ కారణ శరీర రహితుడను. ఇట్లు శరీరత్రయ అవస్థాత్రయ జీవత్రయ గుణత్రయ కాలత్రయము మొదలగు త్రితయములు లేనివాడను. సర్వ విలక్షణుడు అంటే ఆ సర్వం అంటే వివరణ చెప్తున్నాడు అన్నమాట. మనం ఎటువంటి దాంట్లో ఉన్నామట? 3 శరీరాలతో మనం కనబడుతున్నామట. మొదటిది ఏమిటి? స్థూలమైనటువంటి హస్తపాదాద్యుక్తమైన అంటే ఇంద్రియ సమూహంగా కనబడుతున్నటువంటి స్థూల శరీరము నేను కాదు, నాకు లేదు. ముందేమనాలి? నేను కాదు. విచారణ చేసేటప్పుడు ఏముండాలి? నేను కాదు. నిర్ణయం పొందిన తర్వాత ఎలా ఉండాలి? ఆత్మనిష్ట బ్రహ్మనిష్ట పొందిన తర్వాత నాకు లేవు. అంటే సాధన కాలం ఎలా ఉండాలి? నేను కాదు. సిద్ధి దశలో ఎలా ఉండాలి? నాకు లేవు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మార్పు వస్తుందండి. నేను కాదననే దశలోనే ఉన్నాడు అంటే ఇంకా సాధన చేస్తున్నాడు అని అర్థం. ఏమంటే స్థూల శరీరం నేను కాదు. మనం చూడండి విచారణ చేసేటప్పుడు అంతా ఇలాగే చెప్తాం, నాకు లేవు అనమనండి చూద్దాం. అనలేడండి. ఎందుకు అనలేడు? ఆ సిద్ధి దశకి చేరుకోలేదు కాబట్టి, ఆ బ్రహ్మనిష్టలో సహజం అవ్వలేదు కాబట్టి, పరబ్రహ్మం అనే నిర్ణయాన్ని ఇంకా పొందలేదు కాబట్టి.
అలా ఎవడైతే పొందాడో వాడేమన్నాడు, నాకు శరీరం లేదు. ఏ కాలమందు, ఏ దేశమందు, ఏ పరిస్థితులలో కూడా నాకు శరీరం లేదు. మాకు కనబడుతోంది కదా, నీ చూసేవాడికి ఉన్నంత మాత్రాన అది ఎవరు కలిగి ఉన్నాడో వాడికి లేదు కదా. కలిగి ఉన్నవాడికి లేదు, చూసేవాడికి ఉంది. చూసేవాడికి ఉంది అంటే నువ్వు చూసేవాడి దృష్టిలో గనక నీకు కూడా పరబ్రహ్మతత్వం అవగాహన అయితే అప్పుడు లేదు. లేనివాడిని అర్థం చేసుకోవాలంటే మరో లేనివాడికి అర్థం అవుతుందట. ఉన్నవాడిని అర్థం చేసుకోవాలంటే ఉన్నవాడికి అర్థం. ఎందుకని ఆ ఉండడం అనే లక్షణం చేత, ఆ లేమి అనే లక్షణం చేత. ఉండడం లేకపోవడం అనేది ధనమో లేకపోతే ధాన్యమో లేకపోతే వస్తువులో లేకపోతే శరీరమో కాదట. ఉండడం అనేది ఒక లక్షణం, లేకపోవడం అనేది ఒక లక్షణం. ఆ లక్షణం ఉంటే తప్ప అర్థం చేసుకోలేరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఏమంటున్నాడు, నేను సర్వ విలక్షణుడను, నిర్గుణ నిర్వికార నిరుపమాన పరతత్వ స్వరూపుడను. నా స్వరూపం ఏంటి? నిర్గుణ నిరుపమాన నిర్వికార స్వరూపుడను. ఆకారము లేదు, గుణము లేదు, నన్ను పోల్చడానికి రెండవది లేనే లేదు. అటువంటి పరతత్వ స్వరూపుడను నేను. కాబట్టి శరీరమే లేదు నాకు. అసలు కరచరణాద్యవయవములతో కూడిన శరీరమే లేనే లేదు. సరే, రెండవది ఏంటి మరి? పోనీ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అయినా ఉన్నాయా మీకు మరి అంటే అవి అసలే లేవు. ఎందుకని? అంతఃకరణాద్యుక్త సూక్ష్మ శరీర శూన్యుడను. ముందు పోగొట్టుకున్నదే దాన్ని, అది పోతేనే కానీ ఇది పోదు. మనసు లేకుండా పోయిందండి. ఇప్పుడు గాఢ నిద్రావస్థలో మీ కరచరణాది అవయవాలన్నీ ఎక్కడికి పోయినాయి? లేకుండా పోయినాయిగా. ఎందువల్ల? మనసు లేదు కాబట్టి. కాబట్టి ఎవడైతే మనసు లేనిదనే స్థితికి చేరుకున్నాడో వాడికి సహజంగానే స్థూల శరీరం లేకుండానే పోయింది, ఉండి లేకుండా పోయింది. అంతేనా కదా? గాఢ నిద్రావస్థలో మనందరికీ స్థూల శరీరం ఉందా లేదా? ఏది? తోస్తేగా, తోయటం లేదుగా. మరి లేదా? ఎవరికి ఉంది? చూసేవాడికి ఉంది. వాడికి లేదు. నిద్రపోతున్న వాడికి ఎక్కడ ఉంది? లేదు. ఎందుకని? నిద్రపోతున్నప్పుడు మనసు లేదు కాబట్టి. మనసు వాడి లోపలికి లయం అయిపోయింది, వాడి స్వరూపంలోకి లయం అయిపోయింది. అప్పుడు ఏమైపోయింది? స్థూల శరీరం ఉన్నా లేనిదైపోయింది, స్థూల ప్రపంచం ఉన్నా లేనిదైపోయింది. కాబట్టి నువ్వు సాధనపూర్వకంగా మనసును గనక లేకుండా చేసుకున్నట్లయితే స్థూల శరీరము పోయింది, సూక్ష్మ శరీరం కూడా పోయింది. అందుకు సమాజనిష్ట చాలా చాలా ఉపయోగం అన్నమాట. ఏమిటయ్యా సమాజనిష్ట అంటే? ఎరుకతో నిద్రపోవడం. సమాజనిష్ట అంటే అర్థం ఏంటి? ఎరుకతో నిద్రపోవడం. ఏమిటి ఎరుకతో నిద్రపోవడం? ఎరుకతో మనసు లేకుండా చేస్తే, స్వరూప జ్ఞానం అనే ఎరుకతో, ఆత్మజ్ఞానం అనే ఎరుకతో మనసును లేనిదని గనక భావించి అలా ఉండగలిగితే అదే సమాజనిష్ట. అలా ఉన్నాడండి. అప్పుడేమైంది వాడికి? వాడికి స్థూల శరీరము లేదు, సూక్ష్మ శరీరము లేదు, స్థూల ప్రపంచము లేదు, సూక్ష్మ ప్రపంచం కూడా లేదు వాడికి. ఎందుకని? శరీరం ఉంటేనే ఆ శరీర వ్యవహారానికి సంబంధించిన ప్రపంచం, లేకపోతే శరీరము లేదు, ప్రపంచము లేదు. రెండు ఒకసారే లేకుండా పోయినాయి. ఒకటొకసారి లేకుండా పోయినాయా? గాఢ నిద్రావస్థలో మన కళ ఎట్టిపోయింది మరి? మనసుతో పాటే కళ కూడా పోయింది. అంతేనా కదా? స్థూల శరీరంతో పాటే ఇలా కూడా పోయింది. ఎలా పోయింది? కళ పోయింది, స్థూల శరీరము పోయింది, సూక్ష్మ శరీరము పోయింది. అప్పుడు ఏముంది అయ్యా? కేవల ఆనందానుభవం ఒకటే ఉంది, ఇంకేమి లేదు. మరి ఆ కేవల ఆనందానుభవం పొందుతున్నవాడు అందులో ఉన్నాడంట లేదంటావా? ఉండబట్టేగా ఆనందానుభవం తెలుస్తోంది, మరి అనుభూతం అవుతోంది కదా. మరి అలాగా స్వరూప జ్ఞానంతో ఎవడైతే సమాజనిష్టలో ఉండి, జ్ఞానపూర్వకమైన సమాజనిష్టలో ఉండి మనసును లేకుండా కనుక చేసినట్లయితే అప్పుడు ఎన్ని ఎగిరిపోయినాయి? స్థూల శరీరం ఎగిరిపోయింది, స్థూల ప్రపంచం ఎగిరిపోయింది, సూక్ష్మ శరీరం ఎగిరిపోయింది, సూక్ష్మ ప్రపంచం కూడా ఎగిరిపోయింది. ఇక మూడవది అదేమిటా? మాయామయమైనటువంటి కారణ శరీరము. కారణ శరీరం ఎటువంటిదండి? మాయామయం. మనోమయమేమో సూక్ష్మ శరీరం, పదార్థమయమేమో స్థూల శరీరం, మాయామయమేమో కారణ శరీరం. ఈ మూడు మాటలు బాగా గుర్తుపెట్టుకోవాలి. పదార్థమయమైనది స్థూల శరీరం, మనోమయమైనది సూక్ష్మ శరీరం,
మాయామయమైనది కారణ శరీరం. మాయ అంటే 3 గుణాలు, వేరే అంతకుమించి ఇంకేం లేదు. ఆ 3 గుణాలే మాయ. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయా అమేయాం తరంతితే. నాయన నువ్వెంత ప్రయత్నం చేసినా నువ్వు ఏ స్వప్రయత్నం వల్ల దాటలేవు. ఏం చేయాలి? నన్ను పట్టుకో, నేను మాయాతీతుడు. నన్ను పట్టుకో అంటే ఈశ్వరుణ్ణి. నేను బదులు ఈశ్వరుని పెట్టుకోమంటున్నాను కదా. ఇది సహజమైతే అప్పుడు ఏమైపోయిందంటే ఈ మాయామయమైన కారణ శరీరం తొలగిపోయింది. మాయామయమైనటువంటి కారణ శరీరం తొలగిపోయింది. ఎప్పుడైతే నువ్వు గుణాతీతుడు అయ్యావో ఈశ్వర సహాయంతో, నేను బదులు ఈశ్వరుని పెట్టడం వలన, కర్తృత్వాభిమానాన్ని ఛేదించడం వలన. ఎప్పుడు మాయాన్ని అధిగమిస్తావు 3 గుణాలయ్యా అంటే కర్తృత్వ అభిమానాన్ని గనక నువ్వు వదిలేసినట్లయితే కర్తృత్వ అభిమాన త్యాగం చేత 3 గుణాలని దాటవచ్చు. ఎందుకని ఆ 3 గుణాలు ఉన్నంత వరకు నువ్వు కర్తగా ఉంటావు. సాత్వికమైనటువంటి అభిమానం చేత గాని, రాజసికమైన అభిమానం చేత గాని, తామసికమైన అభిమానం చేత గాని. మీరు ఎప్పుడైనా సరే జీవితంలో 25 కిలోల జున్ను తయారు చేశారా? చేయలేదా? అదేంటండి, పంట వచ్చిన ప్రతి వాళ్ళు 25 కిలోల జున్ను తయారు చేయాలి కదా. జున్ను తయారు చేస్తే ఉండవచ్చేమో, కానీ 25 కిలోలు ఎందుకు చేస్తాం? చేస్తే 1 లీటర్ చేస్తాం, 1/2 లీటర్ చేస్తాం, లేదంటే 2 లీటర్లు చేస్తాం, లేదంటే 4 లీటర్లు చేస్తాం. అంతేగాని 25 లీటర్లు జున్ను ఎందుకు తయారు చేస్తాం? అవసరం లేదు కదా. అంతేనా కదా? జున్ను తయారు చేయడం వచ్చా అంటే ప్రతి వాళ్ళు చెప్తారు మాకు వచ్చండి అంటారు. కానీ అక్కడ ఏం పెట్టడం విశేషం? 25 లీటర్లు విశేషం. ఆ విశేషం తగిలించేప్పుడు గుణం వచ్చి తగ్గులు. విశేషం తీసేస్తే సామాన్యం. ఆ సామాన్యానికి ఏమి ఇబ్బంది లేదు. నీ జ్ఞానంలో అది ఉంటుంది సహజంగా. వంట వచ్చిన ప్రతి వాళ్ళకి జున్ను తయారు చేయడం వస్తుందండి. ఏముంది దాంట్లో పెద్ద విషయం? జున్ను తయారు చేయడం పెద్ద విషయం ఏమీ లేదు. ఎందుకని అందులో అన్నీ కలిపి పొయ్యి మీద పెడితే అవి కూర్చుంటుంది అక్కడ. అంతే, దాన్ని మనం చేయాలా పెట్టాలా? పాలు తీసుకొని పొయ్యి మీద పెడితే జున్ను అవుతుంది. సహజ లక్షణం. ఆ జున్ను పాల గడ్డగడ్డే లక్షణం ఉంటుందండి. అంతేనా కదా? అందులోనే మిరియాల పొడి, యాలకుల పొడి, బెల్లము కలిపేసి వేసేసి దించేస్తే సరిపోయి అని తేలిగ్గా చెప్పేసింది. ఇప్పుడు వచ్చిన ఆవిడ తేలిగ్గా చెప్పేసిందండి. ఇదే జున్ను పెట్టమని కొత్త కోడలకి చెప్పింది. అప్పుడేమై అయ్యో ఏముందమ్మా అందులో అంటుంది అత్త. కొత్త కోడలకి ఎలా ఉంది? ఏమో ఆ పాలు ఎలా గడ్డగట్టుకుంటాయండి బాబు. నా జీవితంలో పాలు ఎప్పుడు గడ్డగట్టుకోగా నేను చూడలేదు. అందుకని ఆవిడ టీ కాఫీనే తెలుసు ఆవిడది. మరి ఇప్పుడు ఆవిడ అనుభవంలో ఉందా లేదా? లేదు. చూసారా? అనుభవంలో ఉంటే సత్యమే అది, అనుభవంలో లేకపోతే అది సత్యం కాదు. అలాగే మాయ అనేటటువంటిది లేనే లేదు. మాయ అంటేనే అర్థం ఏమిటంటే యా మాస మాయ, ఏది లేదు అదే మాయ. అసలు దానికి ఉనికి లేదు, వ్యవహారము లేదు. ఉనికి లేదు, వ్యవహారము లేదు. కానీ అది ఎంత బలవత్తరమైందయ్యా అంటే అఘటిత ఘటన పటీయసి మాయ. అసలు ఇదేది జరగదు, అనుకున్నవన్నీ జరిగినట్లుగా చూపిస్తుంది. కొత్త కోడల దృష్టిలో పాలు ఎప్పుడూ గడగట్టుకోలేదు. అంటే ఎంతకన్నా ప్రయత్నం, పాలు ఎప్పుడు గడ్డగట్ట, ఎంతకాలం కాచినా కూడా పాలు గడ్డగట్టవు. అంటే జున్ను పాలు ఒకటే గడ్డగడతాయి. ఆ పాలలో ఉన్న భేదం తెలిస్తే తప్ప అది నీకు తెలియదు. 2 పాలు ఒకలాగానే ఉన్నాయండి అంటే లాభంలా, నువ్వు గుర్తించకపోతే లాభంలా. జున్ను పాలు వేరుగా ఉంటాయి. అది తీసుకొచ్చి ఆవిడ ప్రత్యక్షంగా ప్రాక్టికల్ గా చూపెట్టింది. అప్పుడేమై కరెక్టేనండి, పాలు గడ్డగట్టినాయి. ఈ పాలు అయితేనే గడ్డగడతాయి, మామూలు పాలు గడ్డగట్టవు అని ఇప్పుడు ఆవిడ అనుభవ జ్ఞానంగా గ్రహించిందా లేదా? అలాగా గురుమూర్తిని దర్శించి నీవు గుణాతీత స్థితిలో ఎలా అయితే ఘనీభవించినటువంటి స్థితిలో ఉన్నాడో, గుణముల యొక్క కదలిక లేనటువంటి స్థితిలో గురుమూర్తి ఎలా ఉన్నాడో చూచి గ్రహించి నీవు కూడా ఆయన సన్నిధానంలో మాయను అతిక్రమించి గుణాతీతమయ్యి నువ్వు అలా ఉండడాన్ని నేర్చుకో. ఏమంటే గురువు గారి దగ్గరికి వెళ్ళొచ్చానండి, ఏం చేయడానికి వెళ్ళొచ్చావు? ఏం చేస్తున్నాడో చూడడానికి వెళ్ళొచ్చావు. ఆయన ఏం చేస్తున్నాడో నువ్వు చూసి ప్రయోజనం ఏముంది? ఎందుకని ఆయనకి ఏ చేత లేదు కాబట్టి. ఆయన ఏం చేస్తాడు? ఏమీ చేయడు, ఊరికే కూర్చుని ఉంటాడు. మీరు అందరూ ఏదో చేస్తున్నారమ్మా, లేచా నేను కూడా ఏమైనా పని చేయొచ్చు కదా. ఏమీ చేయను, ఊరికే చూస్తూ కూర్చుంది. అది కూడా లేకపోతే కళ్ళు కూర్చుంది. అదేంటంటే నాకేం పని లేదు అందులో. అదేంటి మీ అందరికి పని పెట్టి మీరు ఎందుకు పని చేయండి, మీరు కూడా వచ్చి పని చేయండి. నా వల్ల కాదు, నేను చేయలేను.
అదేమిటి? మేమందరం చేయగలుగుతాం కదా, మీరెందుకు చేయలేరు? ఇంద్రియ సముదాయంలో పట్టు లేదు. అదేమిటండి? చేస్తే అదే వస్తుంది, కరెక్టే. కానీ నాకేం అవసరం? అదంతా ఏమిటి? 25 కిలోలు జున్నుగాయడం లాంటిది విశేషం. మరి ఆ విశేషం ఎవరికి అవసరం? బ్రహ్మనిష్ట సాధించాలనుకునే వాళ్ళకి అవసరం. ఇందాక చెప్పే మీకు ఉన్నాయా లేవా అంటే 2 ఆన్సర్లు చెప్పచ్చు. నేను కాదు అని చెప్పడం ఒక సమాధానం అయితే, నాకు లేవు అని చెప్పడం రెండో సమాధానం. నాకు లేవు అనే స్థితికి చేరుకున్నాం మేము. నాకు లేవు అనే స్థితికి చేరుకున్నాక వాడాలంటే చాలా కష్టం. ఎందుకని? ముందు ఉన్నాయని ఒప్పుకోవాలి, వాడాలంటే ఉన్నాయని ఒప్పుకోవాలి. ఒకసారి ఉన్నాయని ఒప్పుకుని ఒకసారి లేవని ఒప్పుకోవడం కుదురుతుందే? ఒకసారి ఉన్నవాడిని ఒకసారి లేనివాడిని అంటాం కుదురుతుందే? కుదరదు. గాఢ నిద్రావస్థ అయింది. ఎట్లా అయితే నువ్వు కాళ్ళు చేతులు ఉపయోగించలేవో, నేను అట్లా మెలకువా కళా నిద్రలో ఏ స్థితిలోనూ వాడలేను. ఊరికే ఉంటాయి అంతే, అవి వాడలేదంతే. ఎందుకని? నాకు లేవు అంతే. ఇంద్రియ సమూహం లేవు, మనోమయం లేదు, మనస్సు కూడా లేదు, మనోబుద్ధి చిత్తాహంకారాలు లేవు. ఒకప్పుడు ఉన్నాయని ఒకప్పుడు లేవని చెప్పడానికి వీలు. అలాగే మాయామయమైనటువంటి కారణ శరీరం 3 గుణాలు కూడా లేవు. నేను కాదు నాకు లేవు. ఎందుకని? గురువు గారి సన్నిధానంలో పోగొట్టుకున్నాను నేను. కాబట్టి గురువు సన్నిధానంలో ఉన్నప్పుడు శిష్యుడు చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటయ్యా? మాయను అతిక్రమించే పని చెయ్యాలి, 3 గుణాలన్నీ దాటే పని చెయ్యాలి, గుణాతీత స్థితిలో ఉండే పని చెయ్యాలి, మాయామయమైన కారణ శరీరాన్ని పోగొట్టుకునే పనిలో ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని? అది అక్కడ మాత్రమే సాధ్యం. మళ్ళా నువ్వు రోడ్డు మీదకో ఇంటికో విడిపోయేవాడి, అప్పుడు వీలుగా చేశారు. ఎందుకని? నీ చుట్టుపక్కల వాతావరణం అంతా మాయామయమైన వాతావరణం, ఏదో ఒక గుణాన్ని ప్రేరేపిస్తూ. ఇంటికి వెళ్ళగానే ఎవరు నేను అక్కడ నీ కర్తవ్యం నీ వెంట పడుతుంది. ఏమండి ఏంటి 5 అయిపోయింది 6 అయిపోయింది, రోజు వెళ్ళడమేనా? నాకు అర్థం కాదు, రేపు వెళ్ళడం మానేసేయి అంటాడు. ఇప్పుడు వెళ్తే ఈయనకు వచ్చే నష్టం ఏమిటి? అవునా కాదు? నిజానికి మాట్లాడితే ఈ 2-5 వాళ్ళు విశ్రాంతి తీసుకునే సమయమో లేకపోతే బయటికి వెళ్లే సమయమో నీకు వాళ్ళతో ఏం పర్లేదు. భోజనాలు 2 లోపల అయిపోయి 2-5 నువ్వు సత్సంగానికి చక్కగా సత్కాలక్షేపానికి వస్తున్నావు. కార్తీక మాసం సద్వినియోగం, సమయం సద్వినియోగం. నిజానికి నీకు ఏమైనా సమస్య ఉందే అక్కడ? ఏమి లేదు. కానీ ఆయనకి వెరైటీ, నువ్వు రోజు వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదండి. ఎందుకని? రోజు ఒకేలాగా నువ్వు ఉంటే ఆ గుణాతీత స్థితికి చేరుకుంటే మాయను అధిగమించేస్తే తర్వాత మాయకు లోబడడం కుదరదుగా. మాయ చేయడం కుదరదు. నిన్ను మాయ చేయడం ఎవరి వల్ల కాదండి. ఒక్కసారి కనుక 3 గుణాలను కనుక నువ్వు అధిగమించేసావంటే ఈ సృష్టిలో ఏ సంబంధ బాంధవ్యాలు కూడా నీ మీద ప్రభావితం కావు. ఏ సంబంధాలు నీ మీద ప్రభావితం కావు, ఏ పాత్ర నీ మీద ప్రభావితం కాదు. అసలు నిన్ను మాయ చేయడం ఎవరి వల్ల కాదు, నిన్ను బుట్టలో వేయడం ఎవరి వల్ల. ఎందుకని? రెండవది లేదు. మాయ అంటే ఏమిటయ్యా? రెండవది ఉన్నది అని చూపిస్తుంది. అది ఎప్పుడు కూడా మాయ అంటే ఏమిటి? ఎప్పుడు రెండవది ఉంటుంది. అరే నువ్వేమంటుంటావు? రెండవది లేదు అంటున్నావు. స్వరూప జ్ఞానం ప్రకారం ఏమిటి? రెండవది లేదు. మాయ లక్షణం ఏమిటి? ఎప్పుడు రెండవది ఉంది అంతే. రెండవది ఉన్నది, నువ్వు లేదంటే ఏమిటి? ఇవన్నీ చూపిస్తే చూడు కావాల్సి వస్తే అని ఎవరో ఒకరిని, ఏదో ఒక సందర్భాన్ని, ఏదో ఒక పరిస్థితిని తగిన రీతిగా ఎదుర్కొండ తీసుకొచ్చి పుడుతుంది. అప్పుడు రెండవది ఉందని ఒప్పేసుకుంటావు. ఎందుకని? అద్దంలో చూసుకుంటావు, నీ ప్రతిబింబమేగా, నీ ప్రతిబింబమే నా ప్రతిబింబమే అనవలసింది పోయి రెండో వాడు ఉన్నాడు అంటావు అంతే. మీ శ్రీవారు ఉన్నారండి, మీరు మీ శ్రీవారు ఒకటా వేరువేరా? ఏదో స్వరూప జ్ఞానంలో ఒకటి, వ్యవహార జ్ఞానంలో ఒకటంటానికి వీలు లేదు. ఎందుకని? ఆయన ఇష్టాలు వేరే, నీ ఇష్టాలు వేరే, ఆయన ప్రపంచం వేరే, నీ ప్రపంచం వేరే, ఆయన శరీరం వేరే, నీ శరీరం వేరే, ఆయన ఆరోగ్యం వేరే, నీ ఆరోగ్యం వేరే, ఆయన ఆవేశకావేశాలు వేరే, నీ ఆవేశకావేశాలు వేరే. అవునా కదా? ఆయన జీవిత లక్ష్యం వేరే, నీ జీవిత లక్ష్యం వేరే, నీ జీవితానుభవం వేరే, ఆయన జీవితానుభవం. చూడండి ఎన్ని భేదాలు ఉన్నాయో. భేదాలు ఉన్నాయని ఒప్పుకోవాలా, ఇప్పుడు లేవని ఒప్పుకోవాలా? ఉన్నాయని ఒప్పుకున్నా అయితే మాయ అన్నట్టే అయిపోయి. ఇది గొప్ప లక్షణం. మాయలో ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే ఇన్ని తేడాలు కనబడుతుంటే తేడాలు ఏమంటారేంటండి అంటున్నారు. అదే ఒక మెట్టు మాయ అవతలకి దాటి స్వరూప జ్ఞానంలో చూసాం. అప్పుడేమైంది?
అక్కడ ఉన్నది చైతన్యమే, ఇక్కడ ఉన్నది చైతన్యమే. అక్కడ ఉన్నది సాక్షే, ఇక్కడ ఉన్నది సాక్షే. అక్కడ ఉన్నది జ్ఞానమే, ఇక్కడ ఉన్నది జ్ఞానమే. అక్కడ ఉన్నది ప్రకాశమే, ఇక్కడ ఉన్నది ప్రకాశమే. సత్ చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద సాక్షిత్వ లక్షణాలలో భేదం ఎక్కడ ఉంది అసలు? ఎక్కడైనా ఒకటే. ఇంత స్పష్టంగా 6 కనబడుతుంటే ఆ 6 లక్షణాలని కాదని తత్కాలవత్తు నువ్వు చెప్పినవి కూడా ఉన్నాయి, కానీ ఎప్పుడున్నాయి? తత్కాలవత్తు. మాయా యొక్క ప్రభావం ఎంతసేపు? తత్కాలవత్తు. ఒక మెజీషియన్ టోపీలో నుంచి ఇలా అని పావురాన్ని తీసేయండి, ఎంతసేపు తీశాడు? ఓ సెకనం. అంతేనా కదా? పొద్దున్న సాయంత్రం దాకా తీయమని చూద్దాం, తీయలేడు. ఎందుకని? అందులో ఉంటేగా తీయడానికి. అంతకుముందే అందులో దాచిపెట్టాడు. దాచిపెట్టి ఏం చేశాడు? ఆ టోపీ అడిదిప్పి కనబడకుండా చేశాడు, దాంట్లో తీసాడు. ఓసారి తీయమంటే చేస్తాడు, కానీ 100 సార్లు తీయమని చూద్దాం. అలాగే జరిగినటువంటి సందర్భం మరలా జరగదు జీవితంలో. మీరు చూసుకోండి, కావాల్సి వస్తే ఏ ఒక్క క్షణంలో కూడా జరిగింది మళ్ళా జరగడం అనేది లేనే లేదు. ఎందుకని? అది తత్కాలవత. ఆ క్షణం మాత్రమే సత్యం. ఉదాహరణ చెప్తా. మీరు ఒకే పనిని 10 సార్లు చేశారండి, ఒకే అనుభవం కలుగుతుందా? లేదుగా. ఉదాహరణ చెప్తా. రోజు భోజనం చేస్తున్నావా లేదా? ఏ రోజు భోజనం చేసినా ఆ రోజు సంతృప్తే, అంతేనా కాదా? నిన్నటి భోజనం ఇవాళ సంతృప్తి. భోజనం చూసాం, నిన్నటి సంతృప్తికి ఇవాళ సంతృప్తికి ఏమైనా కొంచెం తేడా ఉందండి. నిన్న సంతృప్తి కొద్దిగా ఎక్కువగా ఉందండి, ఇవాళ కొంచెం సంతృప్తి తక్కువగా. ఎలాగా? నువ్వే వండావు, నువ్వే తిన్నావు, నీకే ఆకలి, నువ్వే భోజనం చేసావు, సంతృప్తి కూడా నీకే, అన్ని నీకే కదా. మరి ఎందుకు తేడా వచ్చిందంటావు? అంటే ఇప్పుడు అక్కడ ఎక్కడికి వచ్చేసాం? ఇప్పుడు పదార్థమయం. దానెంబడేమైంది? మనోమయం. దానెంబడేమైంది? మాయామయం. ఒకదాని వెంట ఒకటి పనిచేసినాయి. ముందు పదార్థమయం పనిచేసింది, ఆ తర్వాత మనోమయం పనిచేసింది, ఆ తర్వాత మాయామయం కూడా పనిచేసి తేడానే నడిపోవు. ఒకటే ఎట్టాగండి, ఒకటి కాదు. ఒకటి. నిన్న కాకరకాయలు సరిగా ఉడకలేదు, తెలిసిపోతూనే ఉంది కదా. ట్రై చేశాను, అంతా బాగానే ఉంది, కానీ ఎక్కడో తేడా వచ్చి మొత్తానికి అవి ఎంతసేపు ఉడికించినా కూడా ఉడకలేదు, అంతే. అందువల్ల సరిగ్గా లేదు అని ఎవరు ఒప్పుకున్నారు? ఇప్పుడు పదార్థమయమైన స్థూలము ఒప్పేసుకుంది, మనోమయమైనటువంటి సూక్ష్మము ఒప్పేసుకుంది, మాయామయమైనటువంటి అసంతృప్తి కూడా ఒప్పేసుకుంది. మాయామయంలో రెండే ఉన్నాయట, సంతృప్తి, అసంతృప్తి, అంతే. కారణ శరీరంలో ఏమున్నాయండి? సంతృప్తి, అసంతృప్తి, అంతే. సంతృప్తి అన్నా కూడా మాయామయమే, అసంతృప్తి అన్నా కూడా మాయామయమే. గుర్తుపెట్టుకోవాలండి. మరి సంతృప్తిగా ఉన్నానన్నప్పుడు కూడా సాత్వికమైనటువంటి మాయామయం పనిచేస్తుంది. సంతృప్తి అంతా ఇందులో ఉంటుందండి, సాత్వికం. ఎవరికైనా సరే సంతృప్తి చాలండి బాబు అన్నాడంటే అక్కడికి వచ్చేసాడు సంతృప్తి. అప్పుడు ఏమైపోయింది? సాత్వికం. లేదండి బాబు, 4 లడ్డూలు వేసుకోండి, నా వల్ల కాదు మహాప్రభో, ఇంకా తినలేనయ్యా బాబు అంటాడు. చూడండి, మరి బాధపడిపోతాడు. అప్పుడు సంతృప్తి తర్వాత కూడా తినమంటే ఏం చేయాల్సి వచ్చింది? అనుభవించమంటే ఆ భోగమే అసంతృప్తిగా మారిపోయింది. అంతకుముందు భోగం ఏమో ఆ అసంతృప్తిని సంతృప్తిగా మార్చడానికి పొందింది. సంతృప్తం అయిన తర్వాత అదే భోగము మళ్ళా అనుభవిస్తే మరలా అదే అసంతృప్తికి కారణమైంది. మరి ఇప్పుడు భోగనమైనానికి కావాల్సినటువంటి మనోమయంలో దోషం ఉందంటావా? పదార్థంలో దోషం ఉందంటావా? పెట్టేవాడు ఆనందంగానే పెడుతున్నాడు, తినేవాడు తినొద్దు, అంతేనా కదా? అన్నీ శుభ్రంగా భోజనం చేసిన తర్వాత 4 లడ్డూలు తినండి అంటే తినగలుగుతాడా? తినలేడుగా. లడ్డూలు చేదుగా ఉన్నాయండి అంటాడు. లడ్డూలు చేదుగా ఎందుకు ఉంటాయండి అంటే ఆల్రెడీ ఫుల్గా తినేసానయ్యా బాబా, అందుకని చేదుగా ఉన్నాయి. అందుకని పదార్థంలో మార్పు లేదు, వడ్డించిన వాడిలో కూడా మార్పు లేదు, కానీ మాయామయమైన గుణభేదం మార్పు వచ్చేసింది. రాగానే ఏమైపోయింది? ఏ భోగము ఆనందదాయకమో అదే భోగము దుఃఖదాయకం కూడా అయిపోయింది. చూడండి మరి కారణ శరీరంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ కారణ శరీరాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంతృప్తి అన్నప్పుడు కూడా గుణధర్మం ఉంది, అసంతృప్తి అన్నప్పుడు కూడా గుణధర్మం. అదే నేను సాక్షి, మాయామయాన్ని దాటినటువంటి వాడైనటువంటి స్థితిలో ఉండి దాటేసిన అప్పుడు ఏమైపోయింది? కారణ శరీర రహితుడు. స్థూల శరీరము లేదు నాకు, సూక్ష్మ శరీరము లేదు నాకు. ఎప్పుడైతే సంతృప్తి అసంతృప్తి భేదమే లేదు, అసలు గుర్తించడమే లేదు. గుర్తిస్తే కదా, అసలు గుర్తిస్తేనే ఏదైనా ఉంది, గుర్తించకపోతే
ఏది లేదు అంతే. ఏమండి మీ సందు చివర ఈ మధ్యన 7 అంతస్తుల మేడ కట్టారట కదా, చూసొచ్చారా? ఎవరండి మరి? నేను రోజు అడ్డే వెళ్తా కానీ గుర్తించలేదండి. గుర్తించకపోతే మీకు ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడు అది లేనట్టే, మీకు లేవు అంతే. అంతేనా కదా? అక్కడ ఉందండి, నేను తీసుకెళ్ళి చూపిస్తాను చూపెట్టాడు. ఎవరండి మీరు చూపెట్టమే కానీ నేను ఎప్పుడు రోజు ఇట్టే తిరుగుతా కానీ నాకేం తెలివి పనిచేయలేదు, నేనే గుర్తించలేదు. అలాగే ఎవరైతే సంతృప్తిని అసంతృప్తిని గుర్తించలేదో వాడికి ఏమైంది? మాయామయమైనటువంటి కారణ శరీరం లేకుండా పోతుంది. అలా గుణాతీత స్థితికి చేరుకున్నాడు. ఇటులా శరీరత్రయ, అవస్థాత్రయ, జీవత్రయ. జీవత్రయం అంటే విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. ఈ ముగ్గురు జీవులే, ఈ ముగ్గురు కూడా జీవులే. కానీ వీళ్ళెవరు? స్థూల శరీర సాక్షి, స్థూల ప్రపంచ సాక్షి. అదేనండి, విశ్వడెవరు? స్థూల శరీర సాక్షి, స్థూల ప్రపంచ సాక్షి. అలాగే సూక్ష్మ శరీర సాక్షి తైజసుడు, సూక్ష్మ ప్రపంచ సాక్షి తైజసుడు. అలాగే కారణ శరీర సాక్షి, కారణ ప్రపంచ సాక్షి ప్రాజ్ఞుడు, ప్రజ్ఞాస్వరూపుడు. ఆ ప్రజ్ఞ గుణాతీతమైనటువంటిది. కాబట్టి జాగ్రత్తగా స్థిత ప్రజ్ఞుడవై గనక ఉన్నట్లయితే నీవు శరీరత్రయాన్ని, అవస్థాత్రయాన్ని, జీవత్రయాన్ని, గుణత్రయాన్ని, ఇవన్నీ దేని బట్టి నడుస్తాయి? కాలత్రయాన్ని బట్టి నడుస్తాయి. ఇవన్నీ దేని బట్టి నడుస్తాయి? కాలత్రయం అంటే అర్థం ఏంటి? నిన్న, ఇవాళ, రేపు, భూత భవిష్యత్ వర్తమానాలు అంటే కాలత్రయం అంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటన్నింటినీ కలిపితే త్రివృత్కరణం అంటారు. ఇలా మూడు మూడుగా కనబడే సకల జీవితానుభవము అంతా కలిపితే ఓ పేరు పెట్టాలంటే ఆ పేరేంటి? త్రివృత్కరణం, త్రితయము అంటారు. త్రైత, త్రయీ, వేదానికి మరో పేరేంటండి? త్రయీ. అది అందుకని ద్వైతమా, విశిష్టాద్వైతమా, అద్వైతమా అని అడిగారు అనుకోండి, ఆ మూడు కలిపితే ఏమిటి? త్రైత. అదో సిద్ధాంతం పెట్టారు ఈ మధ్య అనంతపురంలో. త్రైతం మీకు ఎక్కడ పడితే అక్కడ గోడల మీద కనబడుతుంది. అర్థమైందండి? వాళ్ళ జీవన విధానాన్ని ప్రవేశపెట్టారు. సరే, అసలు ఇప్పటికే మూడు కొట్టుకున్నారంటే 4వ వచ్చి కొట్టుకున్నారు. అది అందుకని జాగ్రత్తగా గమనించాలట. ఏ భేదములు లేనివాడను నేను. ఇవన్నీ ఏంటి? భేదం ఉంటేనే అవన్నీ ఒప్పుకునేవి. ఎక్కడో ఒక చోట రెండవది ఉంది, ఆ రెండవది నేను కాదు, దానికంటే నేను వేరే అనటమే అందులో ఉన్న సమస్య. సరే, మూడవది అలింగ. ఇప్పటి వరకు 2 తేలినాయి. అసంగ, అనంగ. సంగత్వము లేదు, శరీరము లేదు. మూడోది ఏంటండి? అలింగ. నాయందు మాయా లక్షణములు లక్షితములు కానందు చేత మాయాచహన రహితుడను, స్త్రీ పురుషాది లింగ శూన్యుడను, ఉపక్రమోపసంహారాది షడ్విధ లింగముల చేతను తెలియబడువాడను కాను, అప్రమేయుడను. ధూమాది లింగములచే లింగులకు అజ్ఞాదులు సిద్ధించినట్ల దేని చేతను నాకు లింగములు లేనందు చేత సిద్ధించువాడను కాను, స్వతసిద్ధుడను. మీరందరూ శివలింగాలను తయారు చేసేది ఏమిటండి? శివలింగం అంటే ఏమిటి? శివలింగం అంటే ఏమిటండి? చాలా విశేషంగా కూడా చెప్పవచ్చు. ఎందుకని? బ్రహ్మాండమంతా వ్యాపించిన జ్యోతిర్మయ లింగమే శివలింగము, అణువునందు వ్యాపించినటువంటి శివలింగం కూడా అటువంటి శివలింగమే. ఇప్పుడు ఇంతగా స్త్రీ అంటారా, మీరు తయారు చేసేది పురుషుడు అంటారా? స్త్రీ పురుషులు కానిది. మీరు తయారు చేసిన శివలింగం స్త్రీయా పురుషుడా? స్త్రీ కాదు, పురుషుడు కాదు. మరి ఇంకేమిటండి? ఉపక్రమోపసంహారాది షల్లింగములు లేనిది. ఉపనిషత్తులు అర్థం చేసుకోవాలి అంటే షల్లింగములు తెలిసినటువంటి వాళ్ళకి వ్యాకరణం ప్రకారం షల్లింగ పద్ధతి అని ఒకటి ఉంది. అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒకటి ప్రారంభించే ముందు ఏ ప్రయోజనాన్ని ఆశించి ప్రారంభిస్తున్నాం దాన్ని ఉపక్రమము అంటారు. అలాగే ఆ ప్రయోజనం సిద్ధించడం దాన్ని సంహారం అంటారు. దానండి ఇలాగా మధ్యలో ఇంకో 4 ఉన్నాయి. ఆ 6 లక్షణాలను కలిపితే షల్లింగ పద్ధతి అంటారు. అంటే ప్రతి ఉపనిషత్తును ప్రారంభించే ముందు దేనికోసం ప్రారంభిస్తున్నారో చెప్తారు. ఆ తర్వాత దాని సిద్ధాంతాన్ని వివరిస్తారు. ఆ తర్వాత దాని అర్థాపత్తి, ప్రతి యొక్క వ్యవహారం అంతా ఎలా, నడక ఎలా సాగుతుంది, సాధన ఎలా చేయాలి, ఆ సాధన దశ నుంచి సిద్ధి దశకి ఎలా చేరుకోవాలి, ఆ సిద్ధి దశలో జ్ఞానం ఎలా వస్తుంది, ఆ జ్ఞానం వల్ల నువ్వు ఎలా అధిగమిస్తావు, ఇలా వరుస క్రమంలో 6 దశలలో దాన్ని వివరిస్తారన్నమాట.
వివరించి చిట్ట చివరికి పరబ్రహ్మాన్ని నిర్ణయం చేస్తాం. ఇంత కష్టపడటం ఎందుకండి? 108 ఉపనిషత్తులు ఇన్ని సల్లింగ పద్ధతిగా చదవాలి అంటే ఎప్పటికి గుర్తవుతుందంటారు? అంత దూరం ఎందుకు? అసలు మామూలుగా చూస్తే తెలిసిపోతుంది కదా. ఎందుకని? మొదట 2 సాధించిన వాడికి 3వది చాలా సులభం. అసంగ అనంగ సాధిస్తే అసలు శరీరమే లేదురా బాబు అంటే ఏ లింగం అంటే ఏం చెప్తావు? స్త్రీలింగమా పుంలింగమా ఏ లింగమా లేవురా నాయన. ఇంకేమిట? ఎన్నో హోమాదుల చేత యజ్ఞ యాగాది క్రియల చేత సాధించేటటువంటి తేజోలింగ స్వరూపం ఏదైతే ఉందో అది కూడా నేను కాదు. ఎందుకని? అది సమిష్టి సూక్ష్మం. ఆ తేజ శరీరం అనే జ్యోతిర్మయ లింగం అంటున్నావే, అది కూడా ఏమిటి? అది సమిష్టి సూక్ష్మ శరీరం. ఇక్కడ వ్యష్టి వరకే చెప్పాం, ఇప్పుడు సమిష్టికి కూడా చెప్తున్నాడు. సమిష్టి లింగ శరీరం కూడా నేను కాదండి. వ్యష్టి స్థూల సూక్ష్మ కారణాలను కాదనడం చేత సమిష్టి సూక్ష్మ శరీరంలో స్థానం వచ్చింది. ఇప్పుడు ఆ సమిష్టి సూక్ష్మ శరీరం ఏమిటి? తేజ శరీరం. అట్టి తేజ శరీరమైన లింగ శరీరం కూడా నేను కాదు. అలింగ. నేనెవరిని? సమిష్టి మహాకారణాన్ని. బ్రహ్మాండ స్థితిలో ఉన్నటువంటి కూటస్థుడనే నేను. హిరణ్య గర్భుడను కూడా కాదు. 4 అభంగుర. అలలు వచ్చుపో ఆశ శీలములాగున నేను జనన మరణములను చెంది నశించు స్వభావము కలవాడను కాను, శాశ్వతుడను. నిస్తరంగ నీర రాశి వలె సంకల్ప వికల్ప రహితుడను. అభంగుర. వెరీ వెరీ ఇంపార్టెంట్. భం భంగము అంటే పోవుట, లయము. అభంగ అసలు లయమే లేనివాడు. పుట్టుక ఉంటే లయం తప్పదు. సృష్టి స్థితి లయాలలో సృష్టి ఉంటే లయం తప్పదు. అసలు లయమే లేని వాడను. ఎందుకని? సమిష్టి సూక్ష్మ శరీరం ఉంటే తప్పక లయం తప్పదు. ఎందుకని? సమిష్టి సూక్ష్మ శరీరంలోనే సృష్టి స్థితి లయాలు జరుగుతూ ఉన్నాయి. సృష్టి స్థితి లయాలన్నీ కాలంలో సమిష్టి సూక్ష్మ శరీరంలో హిరణ్య గర్భస్థితిలో జరుగుతూ ఉన్నాయి. సకల జీవరాశులు కూడా ఆ హిరణ్య గర్భస్థితి నుంచే పుడుతున్నాయి. సకల సృష్టి అందులోంచే పుడుతుంది, మరల అందులోకి లయమైపోతుంది. ఎవడైతే హిరణ్య గర్భస్థితిని అధిగమించాడు, సూర్యస్థానాన్ని అధిగమించాడు, ఆదిత్య స్థానాన్ని అధిగమించాడు, సూర్యాకాశాన్ని అధిగమించాడు, బిందు స్థానాన్ని అధిగమించాడు, వాడు కూటస్థ స్థితికి చేరుకుంటాడు. వాడికి సృష్టి స్థితి లయములు అనేవి లేనే లేవు. అసలు వాడు పుట్టుకే లేదు. పుట్టుకే లేని వాడికి లయమేముంది? కాబట్టి అభంగుర. ఏ కాలమునందు వాడు లయించబడడు. కాలాది పరిచ్ఛిన్నము లేనివాడైనటువంటి వాడు అవుతున్నాడు. అప్పుడు వాడెవడు? దాని తర్వాత 6వ లక్షణం అనంత ప్రశాంత. 5వ లక్షణం ప్రశాంత, 6వ లక్షణం అనంత. ప్రశాంత అంటే ఏంటి? ఎవరికైతే కాలము కర్మ లేవో వాడికి వృత్తులు ఏమైనా ఉన్నాయంటారా? ఏ వృత్తులు లేవు. సకల వృత్తులు ఉపశమించనందే సకలేంద్రియాతీతమగు పరమ ప్రశాంతిని ఉపరతిని ప్రసన్నతను పొందినవాడు. ఏమైనా వాడికి సందేహాలు సమాధానాలు ఉంటాయా? ఇంకా లేనే లేవు కదా వాడికి. అటువంటి స్థితిలో వాడు సహజంగా ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి ప్రశాంతమైన స్థితిలో ఏ వృత్తి లేదు, ఏ సృష్టి లేదు, ఏ బ్రహ్మాండము లేదు, అసలు జీవుడు లేడు, బ్రహ్మము లేదు, దేవుడు లేడు. కొనదంతా పరబ్రహ్మము మాత్రమే. అసలు బ్రహ్మాండము లేదు, పిండాండము లేదు. ఎందుకని? వృత్తి అంటూ వృత్తి అంటే ఇక్కడ కదలిక. గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మాండంలో వృత్తి అంటే అర్థం ఏంటి? కదలిక. కదిలిందనుకోండి బ్రహ్మాండం వచ్చేస్తుంది. కదలకపోతే అసలు బ్రహ్మాండం లేదు. అదే పిండాండంలోకి వచ్చేప్పటికి వృత్తి అంటే విషయం. పిండాండంలోకి వచ్చేప్పుడు వృత్తి అంటే ఏంటి? విషయం. అదే బ్రహ్మాండంలో వృత్తి అంటే కదలటం. ఏ కదలిక లేనటువంటి స్థితికి కూటస్థమచలం ధ్రువం అనేటటువంటి నిర్ణయానికి చేరుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు అనంత. దేశకాలాది పరిచ్ఛిన్నములు లేనివాడు, ఆది మధ్యాంతరహితుడు, అఖండ రూపుడు, పరిపూర్ణ ఆనంద పరిపూర్ణుడు, నాశరహితుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమేంటండి? అసంగ, అనంగ, అలింగ, అభంగుర, ప్రశాంత, అనంత. 6 లక్షణాలు లేవు. 7వ లక్షణం విమల. ఎలాంటి మాయా మాలిన్యములు లేనివాడవుట చేత మాలిన్యరహితుడు, అవిద్యారహితుడు,
ప్రబోధ స్వరూపుడు, నిర్లిప్తుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిర్లిప్తుడు అంటే నలిప్యతే పద్మపత్ర వివాంభస. సూర్యకిరణములు బురదలో ఉన్నటువంటి తామర కొలల మీద పడ్డాయండి. ఆ సూర్యకిరణములకు బురద అంటిదే లేదా? అంటలేదు. సూర్యకిరణములకు మరి నీళ్లు అంటినాయా లేదా? తడిసిపోయినాయా లేదా? సూర్యకాంతి తడిసిపోయిందా లేదా? తడిసిపోయింది. అది అలిప్త. అలా ఉంటానేమంటారు? అలిప్త. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? నిర్లిప్త. ఎందుకని ఆదిత్య మండలానికంటే కూడా అవతలకు వెళ్ళిపోయాడు, బ్రహ్మాండానికి అవతలకు వెళ్ళిపోయాడు. కూటస్థ స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మాండమే లేనటువంటి అపంచీకృత భాగం నుంచి చూస్తున్నాడు. ఇప్పుడు పరబ్రహ్మమే నేను అనే నిర్ణయంలోంచి చూస్తున్నాడట. కాబట్టి అసలు బ్రహ్మాండమే లేదు, పిండాండము లేదు అని ఊరకొనడమే నిర్లిప్తత. ఊరకొండేవాడిని ఏమన్నారు? నిర్లిప్తత. భగవాన్ రమణులు ఊరకొండ అన్నారా లేదా? వారి ఉపదేశం ఏంటి? సుమ్మాయిరప్ప, ఊరకొండవయ్యా. ఏంటి ఊరకొండటం? బ్రహ్మాండము లేదు, పిండాండము లేదు అని సర్వము శూన్యమేనని ఆ శూన్యాతీత స్థితిలో సహజంగా ఉండగలగడమే నిర్లిప్తత. ఇప్పుడు అక్కడ సంకల్పమా వికల్పమా? ఏదీ లేదు. సృష్టి స్థిత లయమా? ఏదీ లేదు. అదే లేకపోతే ఇంకా శబ్ద స్పర్శ రూప రస గంధాలు, ఇంద్రియాలు, విషయాలు, అనుభవాలు, కర్మ, ఫలితం, కాలం, వ్యవహారం ఉందా? దేశం ఏమి లేవు. అవన్నీ లేకుండా పోయింది. కాబట్టి విమల చిరంతన. ఎనిమిదవ లక్షణం ఏంటండి? చిరంతన, ఆదిదేవుడను పురాణ పురుషుడను వాసుదేవత్ సనాతన అచలోయం సనాతన అనే భగవద్గీత వాక్యానుసారము అచలుడు, సనాతనుడు, పురాతనుడు, ప్రాచీన వేదవేద్యుడు, బహుకాలముల నుంచి ఉన్నటువంటి వాడు, సర్వకాలములకు మూలభూతుడు, సర్వదా త్రికాలాబాధితుడు, కాలత్రయాతీతుడనై శాశ్వత సత్తా మాత్రమే అయి ఉన్నాడు. ముఖ్య తాత్పర్యము ఈ 8 లక్షణాలని మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 8 లక్షణాలతోనే నిత్య జీవితం అంతా ఉండాలి. మెలకువ, కళా నిద్రలలో సహజంగా ఉండాలి. బ్రహ్మనిష్ట అంటే అర్థం ఇదే. పరబ్రహ్మము నాకు నిర్ణయం అయిందండి, జన్మరాహిత్యం నాకు నిర్ణయం అయిందండి, జీవన్ముక్తి నాకు నిర్ణయం అయిందండి అన్న వాళ్ళందరూ ఈ 8 లక్షణాలతోనే ఉండాలి. ఏమిటవి? అసంగ, అనంగ, అలింగ, అభంగుర, ప్రశాంతోహం, అనంతోహం, అమలోహం, చిరంతన. వీటికి వ్యతిరేక లక్షణాలు ఏమిటి? అసంగ, సంగత్వం, అనంగ, అంగములను కలిగి ఉండటం, అలింగ, లింగత్వం కలిగి ఉండటం, అభంగుర, భంగత్వం కలిగి ఉండటం, తర్వాత ప్రశాంత, అశాంత, తర్వాత అనంత, అనంత బదులు ఆది అనంతములు ఉండటం. అనంత అంటే ఆద్యంతములు లేకపోవడం. అర్థమైందా? మలినత్వం, అమలహ కదా, అమలోహం కదా, అమలోహం బదులు మలినోహం. అది అపురాణత్వ. ఆఖరిది చిరంతన అంటే ఎప్పటి నుంచో సనాతనమైన వాడు, పురాతనములకెల్లా పురాతనమైన వాడు, సృష్టి ఆది కంటే ముందు నుంచి ఉన్నటువంటి వాడను అని మనం చెప్తుంటే ఆయన ఏమన్నాడు ఆపోజిట్ లో? ఇప్పుడు మాత్రమే ఉన్నాను, పుట్టాను పోతున్నాను, ఏ రోజు ఏడుస్తున్నాను. సహజములకు అజ్ఞాన రూప జీవత్వ సంపాదకములకు ఈ 8 లక్షణములు లేనివాడను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 8 ఆపోజిట్ లో రాస్తే జీవ లక్షణాలు, వాస్తవ స్వరూపంగా చెప్తే పరబ్రహ్మము. కాబట్టి అసంగత్వ, అనంగత్వాది అష్టవిధ స్వరూప లక్షణములతో కూడుకొనిన వాడై ఉన్నాను అనగా గురుకరుణచే జీవత్వము పోయి జీవుడు బ్రహ్మమేన నిశ్చయ జ్ఞానము కలిగి శివత్వము నొందితిని, పరబ్రహ్మమైతిని, పరిపూర్ణుడను అఖండ సచ్చిదానంద రూపుడను అయితిని. సంశయము లేదు. అశరీరం శరీరేషు మొదలగు ఉపనిషత్తులు అసంగత్వాదులను తెలుపుతున్నవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సూత్రం చాలా చోట్ల అద్వైతంలోనూ అచల సిద్ధాంతంలో కూడా వాడుతుందండి. అశరీరం శరీరేషు అనే సూత్రాన్ని. యస్యాంతం నాది మధ్యం నహి కరచరణం నామ గోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణో న భవతి పురుషో న పుంసో
నచ స్త్రీనాకారం నో వికారం నహి జనన మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. ఇది గురుగీత వాక్యం. ఈ పరబ్రహ్మము ఆది మధ్యములు కరచరణాద్యవయవములు నామగోత్ర సూత్రములు జాతి వర్ణములు పురుష స్త్రీ నపుంసక భేదములు ఆకార వికారములు జనన మరణములు పుణ్య పాపములు పంచభూతాది తత్వములు లేనిది, సర్వాతీతము, ఏకతత్వము, సహజానందము, సమరసము, అదే సద్గురు రూపము. అట్టి సద్గురు రూప పరమాత్మకు నేను నమస్కరించుతున్నాను. అట్టి పరబ్రహ్మము నేనుగానే ఉన్నానని సారాంశం. ఇవాళ కలియుగంలో మీకు ఎక్కడ పడితే అక్కడ గురువులు సద్గురువులు లభిస్తూ ఉంటారు, అవునండి. కానీ మరి వాళ్ళలో ఏమి ఉండకూడదు? ఇదిగో ఈ లక్షణాలు ఏమి ఉండకూడదు, ఈ జీవ లక్షణాలు ఏవి ఉండకూడదు. ఏముండాలి మరి? ఆ సాక్షాత్తు పరబ్రహ్మకు సంబంధించిన లక్షణాలన్నీ ఉండాలి. ఆయన దేనికి కట్టుబడి ఉండకూడదు? చూడండి, యస్యాంతం నాది మధ్యం నహి కరచరణం నామగోత్రం న సూత్రం. ఆయనకి ఎటువంటి భేదభావములు ఉండకూడదట. స్త్రీలు వేరే, పురుషులు వేరే, నపుంసకులు వేరే అనేటువంటి లక్షణం కానీ, జాతి లక్షణాలు కానీ, వర్ణ లక్షణాలు కానీ, నేను వీళ్ళకే చెప్తానండి, వాళ్ళకి చెప్పనండి బాబు, వాళ్ళు పనికిరారండి బాబు. ఈ జాతి వారే పనికొస్తారండి, ఈ జాతి వారు పనికిరారండి, ఈ వర్ణం వారే పనికొస్తారండి, ఆ వర్ణం వారు పనికిరారండి, ఈ గోత్ర సూత్రాలు ఉన్న వాళ్ళే పనికొస్తారండి, వీళ్ళు వాళ్ళు పనికిరారండి బాబు. ఇలాంటి ఏ భేద దృష్టి ఉన్నా అతడు గురుమూర్తి కానేరడు, అతడు సద్గురు అసలే కానేరడు. కాబట్టి ఇవాళ అన్ని రకాలుగా ఎలా కనబడుతున్నారు? ఎక్కడికి వెళ్ళినా కూడా మా స్కూల్లో చేరితేనేనండి, మా దగ్గర ఉపదేశం తీసుకుంటేనేనండి, అరే సూర్యుడు అందరికీ గురువు అయ్యా బాబు, మరి నీకు సూర్యుడు ఉపదేశం ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. ఈశ్వరుడు ఉపదేశం ఇవ్వకూడదా? ఇవ్వచ్చు. దానికోసం నువ్వు మా బడిలో చేరితేనే అంటావు, నాకు అర్థం కాదు. మీ ఇంటి మీద ఒక్కటే సూర్యుడు ప్రకాశించాలంటాడు, పక్కింటి మీద ప్రకాశించకూడదు, ఎలా రాగా తప్పు కదా. కాబట్టి ఎక్కడో మనం ఈ భేద దృష్టితో జీవభావంతోనే మనం రకరకాలైన మఠాలు, ఆశ్రమాలు, స్కూళ్ళు తయారు చేసుకుంటున్నాం. కానీ వాస్తవానికి పరబ్రహ్మం అనే లక్ష్యం దృష్ట్యా చూస్తే ఏ రకమైన భేదభావములు లేవు. జనన మరణాలు లేవు, పుణ్యపాపములు లేవు, పంచభూతాది తత్వములు లేవు. సర్వమునకు అతీతమైనటువంటి సనాతనమైనటువంటిది మాత్రమే సత్యము. అటువంటి ఏకం సద్బ్రహ్మ మాత్రమే మన లక్ష్యమై ఉండాలి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.